యాక్షన్ హీరో విశాల్ త్వరలోనే పెళ్లిపీట లెక్కనున్నాడు. ఇప్పటికే విశాల్ పెళ్లి గురించి ఎన్నో రకాల వార్తలు వచ్చాయి. ఆ హీరోయిన్ తో విశాల్ పెళ్లి అని, ఈ హీరోయిన్ తో విశాల్ ప్రేమలో ఉన్నారంటూ వార్తలు పుట్టుకొచ్చాయి. ఎట్టకేలకు ఇప్పుడు విశాల్ స్వయంగా తాను పెళ్లి చేసుకోబోతున్నట్టు అనౌన్స్ చేశాడు. నటి సాయి ధన్సికను వివాహం చేసుకోనున్నాడు విశాల్. ఇటీవలే చెన్నైలో జరిగిన ఓ సినిమా ఈవెంట్ లో తన పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చాడు. ధన్సిక కూడా విశాల్ ను పెళ్లి చేసుకోబోతున్నట్టు అనౌన్స్ చేశారు. ఇది ఇలా ఉంటే విశాల్ కు కాబోయే భార్యను ఓ స్టార్ హీరో తండ్రి అవమానించాడు. దాంతో స్టేజ్ పైనే సాయి ధన్సిక కన్నీళ్లు పెట్టుకుంది. ఇంతకు ఈ సంఘటన ఎప్పుడు జరిగిందంటే కోలీవుడ్ లో నటుడిగా, దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాదు ఆయన స్టార్ హీరో శంభు తండ్రి కూడా. కానీ ఓ సందర్భంలో సాయి ధన్సిక పై ఆయన చేసిన కామెంట్స్ పెద్ద దుమారాన్ని రేపాయి. సాయి ధన్సిక పై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఆమె స్టేజ్ పైనే కన్నీళ్లు పెట్టుకుంది. 2017లో విజితీరు అనే సినిమా రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో కృష్ణ, వితాత్ ప్రధాన పాత్రలు నటించారు. ఇదే సినిమాలో సాయి ధన్సిక, టి రాజేందర్ కీలక పాత్రలు నటించారు. ఈ సినిమా ప్రెస్ మీట్ లో రాజేందర్ చేసిన కామెంట్స్ పెద్ద చర్చకు దారితీశాయి. అయితే ఈ ప్రెస్ మీట్ లో సాయి ధన్సిక మాట్లాడుతూ స్టేజ్ పైన ఉన్న వారందరికీ ధన్యవాదాలు తెలిపింది. అయితే టి రాజేందర్ పేరును మర్చిపోయింది. దాంతో ఆయన స్టేజ్ పైనే ఇష్టం వచ్చినట్టు ఆమెను తిట్టాడు. అదే సమయంలో ఆమె రజనీకాంత్ కబాలీ సినిమా చేస్తుంది, పెద్ద సినిమాలో నటిస్తున్నా అని ఆమెకు బాగా పొగరు పట్టిందని తిట్టేశాడు. అయితే తాను టి రాజేందర్ ను గౌరవిస్తాను అని పొరపాటున మర్చిపోయాను అని క్షమాపణలు చెప్పింది. అయినా కూడా ఆయన ఆగలేదు. ఆమె సారీ కట్టుకోలేదు కానీ సారీ చెబుతుంది అంటూ సెటర్ వేశాడు. దీంతో ఆమె స్టేజ్ పైనే కన్నీళ్లు పెట్టుకుంది. స్టేజ్ పైన ఉన్నవారు టి రాజేందర్ చేసిన కామెంట్స్ కు చప్పట్లు కొట్టడంతో ఆమె అవమానంగా భావించి వెక్కి వెక్కి ఏడ్చింది. టి రాజేందర్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. అదే సమయంలో విశాల్ ధన్సికకు అండగా నిలిచాడు. ధన్సిక క్షమాపణలు చెప్పిన మిస్టర్ టి.ఆర్. ఆమెను లక్ష్యంగా చేసుకొని తిట్టడం నేను తీవ్రంగా ఖండిస్తున్నానని విశాల్ అన్నారు.